ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు ఈ వీడియోలో కుంభరాశి వారికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన వారి జీవితంలో మరి జరగబోయే అతి ముఖ్యమైనటువంటి జాతక ఫలితం గురించి, అత్యంత ముఖ్యంగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కొన్ని విషయాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అది ముఖ్యంగా రాత్రి 10 గంటల సమయంలో 10 గంటల సమయం దాటిన తర్వాత కూడా ముఖ్యంగా మీ జీవితంలో జరగబోయే ఒక ప్రత్యేకమైన అంశం గురించి, ఈరోజు మీ జీవితంలో ఉండే ఒక ముఖ్యమైన పరిస్థితి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోలో చాలా ముఖ్యమైనటువంటి అంశాలు తెలుస్తాయి. ప్రతి రంగంలో వారికి ఏ విధంగా ఉంటుందో తెలుస్తుంది. అంతేకాకుండా ఈరోజు మీరు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాల్సింది కానీ, మీ జీవితంలో జరగబోయే ఒక ముఖ్యమైన షాకింగ్ ఇన్సిడెంట్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నామండి. దయచేసి వీడియోని అందరూ శ్రద్ధగా వినండి. అలాగే ఇది మీకు ఖచ్చితంగా రాత్రి 10 దాటిన తర్వాత ఉపయోగపడుతుంది. ప్రక్కన ఎవరు లేనప్పుడు మాత్రమే చూడండి. అలా అని చెప్పి తప్పు విషయం కాదు. మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయం. అయితే ముఖ్యంగా మరి చూస్తే గనక కుంభరాశి. కుంభరాశి అంటే ధనిష్ట నక్షత్రం 3, 4 పాదములు. అలాగే శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు. పూర్వభాద్ర 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు కుంభరాశి కిందకు వస్తారు. కుంభరాశి వారంటే వారు చాలా జాలీపరమైనటువంటి మనస్తత్వంలో ఉంటారు. వారికి తెలిసిన దాంట్లో ఎప్పుడూ ఒకరికి నష్టపెట్టాలని, ఒకరికి అన్యాయం చేయాలని, ఒకరికి సమస్య కలిగించాలని ఎప్పుడూ కూడా అనుకునే వ్యక్తులైతే కాదు. ముఖ్యంగా కుంభరాశి వ్యక్తులు వారు కొన్ని విషయాల్లో చాలా ఇంటెలిజెంట్‌గా వర్క్ చేస్తారు. ఏ వరకి రాని కూడా కొన్ని ఆలోచనలు కుంభరాశి వారికే వస్తాయి. కానీ కుంభరాశి వారికి అంటున్నానని ఏమనుకోవద్దండి. కాస్త మూర్ఖత్వం ఎక్కువగా ఉంటుంది కొన్ని విషయాల్లో. వారు పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అన్నట్లుగా వాళ్ళు పట్టుదలగా ఉంటారు. అయితే ఈ పట్టుదల అనేది చాలా మంచిదే అయినప్పటికీ కొన్ని విషయాల్లో వీళ్ళు అడ్జస్ట్ అవ్వలేకపోవడం, కొందరు వ్యక్తులు ఒక్కొక్కసారి వీరి గురించి చెడుగా అనుకోవడం, అలాగే వీరి మనసులో ఉన్నటువంటి విషయాలు, భావోద్వేగాలు త్వరగా ఎక్స్‌ప్రెస్ చేయరు బయటికి. అందువల్ల ప్రతి విషయంలో కొందరు ఏది జరిగినా కూడా కొంచెం నవ్వుతూనే ఏదో ఎక్కువ బాధ లేనట్టుగా మాట్లాడతారు. కొంతమందికి ఒక్కోసారి బాధగా ఉందంటే ఎంత సంతోషకరమైన వార్త విన్నా వీరికి అతి తొందరగా నవ్వు కూడా రాదు. అలా ఉంటుంది. అలాగే ఈ వ్యక్తులేంటంటే త్వరగా ఎవరినైనా నమ్మారంటే నమ్మిన వ్యక్తిని చాలా కాలం పాటు నమ్ముతారు. సామాన్యంగా మధ్యలో వదిలివేయాలి, ఒకరి చేయి వదిలిపెట్టాలనుకునే వ్యక్తులైతే కాదు. అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే గత కొంతకాలంగా ఎవరో ఒక స్త్రీ కానీ, ఒక పురుషుడు కానీ లేదా ఇద్దరు కూడా మీ రహస్యాలను, మీ విషయాలను బయటకు ఎక్కడో చేరవేస్తున్నట్లుగా కాస్త మనసులో అనిపిస్తుంది. కానీ ప్రధానంగా గమనిస్తే ఎవరి మీద మీకు డౌటు రావడం లేదు. అంతేకాకుండా ముఖ్యంగా ధన విషయంలో కూడా చేతికి రావాల్సింది రాకుండా చాలా వరకు కూడా ఆగిపోతూ ఉన్నటువంటి పరిస్థితిని గమనిస్తున్నారు మీరు. అలాగే కొన్ని విషయాల్లో అదృష్టం కలిసి వచ్చినట్లుగా వచ్చి పక్కకు పోవడం కూడా చూసి ఇవన్నీ దైవాధీనం. మనకేదైనా రావాల్సినప్పుడు వస్తుంది. మనకు అడ్డుపడేవారు ఎవరుంటారు? ప్రత్యేకంగా మనం ఎప్పుడు ఎవరికి ఒక అన్యాయం చేసిన వ్యక్తులం కాదు అనే మీ మనసులో ఫీలింగ్ అనేది చాలా బలంగా ఉంటుంది. కానీ ముఖ్యంగా ఈరోజు రాత్రి 10 గంటల తర్వాత అండి చాలా ప్రత్యేకంగా జాగ్రత్తగా వినండి. ముఖ్యంగా ఒక స్త్రీ మీ యొక్క రహస్యాలను చాలా బాగా తెలుసుకుంటుంది. అది కూడా ఆమె ప్రత్యేకంగా దైవంతో గాని లేదంటే జ్యోతిష్కురాలు కాదు. ఆమె ఏంటంటే మీ కుటుంబ సభ్యులు కావచ్చు, లేదా మీతో దగ్గరగా ఉండేటువంటి వ్యక్తులతో కావచ్చు, చాలా మంచిగా, చాలా అభిమానంగా మాట్లాడుతూ ఎప్పుడూ మీతో మమేకంగా ఉంటుంది. మీ కుటుంబంతో చాలా దగ్గరగా మాట్లాడుతుంది. కానీ ఆమెను చూసి మొదట మీరనుకున్నారు, ఈమె కూడా మన సైడే ఉంటుంది. ఈమె కూడా మన మనిషే. ఈమె వల్ల ఫ్యూచర్‌లో మనకు చాలా మంచి జరుగుతుందని మీరు కొన్ని విషయాల్లో భావించారు. కానీ మీ భావన అనేది చాలా వరకు కూడా ఎలా ఉంటుందంటే, ఒక్కసారి ఎవరినైనా మన అనుకుంటే వారి మీద మీకు ఏ విధమైనటువంటి
అనుమానం కానీ, ఏ విధమైనటువంటి చెడు ఉద్దేశ్యం కానీ పెట్టుకోరు. కానీ ప్రత్యేకంగా ఈ స్త్రీ మీ గురించి ప్రత్యేకంగా లేనిపోయిన ప్రాపగణాలు చేయడము, మీ గురించి లేనిపోయిన విధంగా కొన్ని చాడీలు చెప్పడము, ఇతరులకు ముఖ్యంగా మీరంటే గిట్టని వ్యక్తులకు, మీరంటే సరిగా పడని వ్యక్తులకు ప్రత్యేకంగా ఈవిడ కొన్ని విషయాలు తెలియజేస్తుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే, ముఖ్యంగా మీరే పని అనుకున్నా కూడా దాంట్లో నిదానంగా ఉండడము, అలాగే మీరు చేయాలనుకున్న పనులు మీకన్నా కూడా కొందరికి ముందుగా తెలుస్తున్నాయి. తద్వారా మీ మనసులో ఒక రకమైనటువంటి అభద్రతా భావం అనేది ఏర్పడింది. అయితే ఈ వ్యక్తులు ఎప్పుడు బయటపడతారని గత కొంతకాలంగా మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఆ కాలం రానే వచ్చింది. కానీ ఈరోజు రాత్రి 10 గంటల తరువాత కానీ, 10 గంటల సమయంలో కానీ, మీరు కొందరు వ్యక్తుల సంభాషణ విని ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. అసలు ఇదంతా నిజమేనా? నేను వీరి గురించి ఎప్పుడూ ఇలా అనుకోలేదు. మరి అసలు స్వభావం ఇలా ఉంటుందా వీరిది? అనేటువంటి భావన వెంటనే మీ మైండ్‌లోకొచ్చేస్తుంది. మీరు కూడా వారితో వాదన పెట్టుకోవాలి, వాదించాలనే ఉద్దేశ్యంతో ముందుకు కదలరు కానీ మీ మనసులో అయితే ఒక అగ్ని జ్వాల అనేది రగులుతూనే ఉంటుంది. ఇది ప్రత్యేకంగా మీరెంతో నమ్మకం పెట్టిన వ్యక్తులు, ఇన్ని రోజులు ఎవరైతే మీకు సహకారంగా ఉంటారు కొన్ని విషయాల్లో అని మీరు భావించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆ వ్యక్తులే ఒక్కసారిగా మీ గురించి ఈ రకంగా తెలియజేయడం అనేది మీ మనసుని కొంతవరకు చాలా వరకు కూడా గాయపరుస్తుంది. కానీ ఒకటి మీరు గుర్తుంచుకోవాలి. ఇప్పటికైనా కూడా మీకు మంచి జరుగుతుంది అనే ఉద్దేశ్యంతో ఇది ఎందుకు జరుగుతుందనే విషయం కూడా చెప్తాను. ఈరోజు రాత్రి 10 సమయంలో ముఖ్యంగా మీ జీవితంలో ఈరోజు కొన్ని శని ప్రభావాలు ఉండడంతో మీ యొక్క కర్మలకు పరీక్ష జరుగుతుంది. అలాగే రాత్రి సమయం కావడంతో మరి చంద్రుని యొక్క కొన్ని ప్రభావాలతో భావోద్వేగానికి మీరు లోనయ్యే అవకాశం ఉంటుంది. అలాగే రాహుకేతువుల వల్ల ఊహించినటువంటి కోపం, అలాగే నిజాలు బయటపడటంతో మనసులో కలచివేత చాలా రకాలుగా కూడా మీ మనసులో ఉంటుంది. అయితే ఇది మీ జీవితంలో ముఖ్యంగా లాభానికేనండి, నష్టానికైతే కాదు. ఎప్పుడూ పాముల్ని మన చుట్టూ ఉంచుకొని పాముకు పాలు పోసినా అది చివరికి విషాన్నే ఇస్తుందని మనకొక మాట ఉంటుంది. అలా ఏంటంటే మీ జీవితంలో కూడా అలాంటి వ్యక్తులు బయటపడడం అనేది మీకు ఈరోజు గ్రహస్థితి ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం లాంటిది. కాబట్టి మీరు ఆ విషయాన్ని గమనించి జాగ్రత్తగా నడుచుకున్నట్లయితే మీరు రాబోయే భవిష్యత్తులో జరిగే పెద్ద సమస్య నుంచి బయటపడిన వారవుతారు. మరి మంచి అదృష్ట జాతకులవుతారు అని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా ఈరోజు కొన్ని జాగ్రత్తలు పాటించాలండి. అవేంటంటే ఈరోజు త్వరగా మీ మనసులో ఉన్న రహస్యాలను అందరితో చెప్పుకోవద్దు. అలాగే మీరేదైతే ముఖ్యంగా భవిష్యత్తులో చేయాలనుకుంటున్నారో ఆ పనిని ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోవద్దు. అయితే ఈరోజు శనిదేవుడికి నల్ల నువ్వులు మరి ఇవ్వండి. అలాగే ఒక దీపం ముఖ్యంగా ఆముదముతో ఒక దీపం వెలిగించండి. అలాగే ఎవరికైనా ఆహారం దానం చేసినా, ఎవరికైనా నీరు దానం చేసినా కూడా మరి ఈరోజు మంచి జరుగుతుంది. మరి ఏమైనా దాన ధర్మాలుంటే 6 లోపుట్లోనే చేయండి. మీకు మరింత మంచి ఫలితాన్ని కూడా ఇస్తుంది. మరి ఎక్కడికెళ్ళినా కూడా మీకున్న దాంట్లో ఎవరికైనా కొంత సహాయం చేయండి. చేయగలిగిందైతే మరి కొన్ని కర్మలు కూడా రాకుండా మీ యొక్క అదృష్టం మరింత రెట్టింపు అవుతుంది. మరి అది కుంభరాశి మిత్రులారా, ఈరోజు మీ జీవితంలో జరిగేది చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశం. ఈరోజు వ్యవసాయం చేసేవారికి, రాజకీయంలో ఉన్నవారికి, ఎవరైతే కాంట్రాక్టులు చేస్తారో వారికైతే మరి మంచి ఫలితాలనేదైతే ఉండబోతున్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి, అలాగే ముఖ్యంగా కొన్ని చిన్న చిన్న రంగాల్లో ఉన్నవారికి కూడా కొంచెం న్యూట్రల్‌గా ఉంది. మరీ లాభంగా లేదు, అలా అని నష్టంగా లేదు. కాబట్టి ఈ రోజుని చాలా జాగ్రత్తగా సద్వినియోగపరుచుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మరొక వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. స్వస్తి.